ఉత్తరాంధ్రలో వెనుకబడిన తరగతిలో చెందిన నాయకుడు, ప్రజా సమస్యలపై గళమెత్తి పోరాడే సుప్రసిద్ధ రాజకీయ ప్రముఖులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత తమ్మినేని సీతారాం గారితో ఈనాటి హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ తమ్మినేని గారు. థ్యాంక్ యూ. తమ్మినేని గారు, మీరు విద్యార్థి దశ నుంచి కూడా ఈ రాజకీయాల వైపు మీరు వచ్చారు. అంటే సుమారు 1977 నుంచి. మరి అప్పటి నుంచి కూడా మీరు ఇప్పటివరకు కూడా ఒక మంచి రాజకీయ నాయకుడిగా, ఒక సంచలనాలకి మారుపేరుగా నిలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో. అసలు మీరు ఎందుకనేసి రాజకీయాలపై వచ్చారు? కారణం ఏంటంటే, అంటే మీ బ్యాక్గ్రౌండ్ కూడా, అంటే మీ ఫాదర్స్ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారా, లేకపోతే మీరే వచ్చారా? నేను ఒక మంచి స్వాతంత్ర సమరయోధుల కుటుంబం మాది బ్యాక్గ్రౌండ్. మా నాన్నగారు కానీ తాతగారు కానీ అందరు కూడా. అయితే తర్వాత మా పెదనాన్నగారు తమ్మినేని పాపారావు గారు 3 తడవుల శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఎక్కడి నుంచి? రాజకీయ నేపథ్యం ఉంది, సేమ్ కాన్స్టిట్యూన్సీ. అప్పుడు నగరికెట్టకమని ఉండేది. సో ఆ సేమ్ కాన్స్టిట్యున్సీ ఆయన 5 టైమ్స్ కంటెస్ట్ చేశారు. 3 తూర్లు గెలిచారు ఆయన. అలాగే షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్గా, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా గెలిచారు. జిల్లా పరిషత్ ఆ రోజుల్లో అవిభక్త శ్రీకాకుళం, అంటే మనకి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉన్నప్పుడు రోజుల్లో జిల్లా పరిషత్ పోటీ చేసేటప్పుడు మా పెదనాన్నగారు వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు సీనియర్ మోస్ట్ లీడర్స్. సో ఆ నేపథ్యంలో పోటీ జరిగినప్పుడు టాస్ వచ్చింది. జిల్లాలో ప్రముఖులు, అగ్రనాయకులంతా ఒకవైపు, ప్రజాదరణతో ప్రధానాయకులుగా మా పెదనాన్నగారు పోటీ చేయడం జరిగింది. అయితే అప్పట్లో అది టాస్ వచ్చింది. టాస్లో కలెక్టర్ కాస్టింగ్ ఓటు ప్రభుత్వం అప్పటికప్పుడు ఇవ్వటం జరిగింది. అది కాస్టింగ్ ఓటుతో వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు గెలిచారు. కాబట్టి ఇది సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబంలో నుంచి రాజకీయాల్లోకి రావటం జరిగింది. అయితే నేను విద్యార్థి దశ నుంచి కూడా, వారు కరుడుగట్టినటువంటి కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ విద్యార్థి దశ నుంచి నేను మొట్టమొదట ఎస్ఎఫ్ఐ సబ్స్క్రైబర్గా వచ్చి అందులో చురుకైనటువంటి పాత్ర నిర్వహించాం విద్యార్థి దశలో. ఆ తర్వాతను ఎమర్జెన్సీలో ఇటు జనతా పార్టీ ఏదైతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర శ్రీకాకుళం, విజయనగరం, అలాగే విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో విద్యార్థి రాజకీయాలలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అప్పట్లో ఒక గుర్తింపు, యువ నాయకుడిగా ఒక గుర్తింపు అన్నటువంటిది రావటం జరిగింది. అయితే నేను యాంటీ కాంగ్రెస్ వేదిక నుంచి ప్రమోట్ అయ్యాను. ఇక్కడ మా ఫోర్ ఫాదర్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేపథ్యం బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పటికీ నేను మాత్రం యాంటీ కాంగ్రెస్ డయాస్ మీద నుంచి రావటం జరిగింది. ఎందుకని అట్లా మీరు యాంటీ కాంగ్రెస్ ఎందుకు మీరు ఎంచుకున్నారు ఆ రోజుల్లో? నాకు ఒకే ఒకటి ఉంది. మా పెద్దలు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఒక మంచి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయ కుటుంబంలో నేను ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పట్ల నాకు కొన్ని స్పష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం సామాజిక న్యాయం, సామాన్యునికి న్యాయం జరగదన్నటువంటిది నా అభిప్రాయం. అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమే కాదు, చాలామంది నా లైక్ మైండెడ్ పీపుల్ కానీ ఆ సమకాలీన సామాజిక పరిస్థితుల్ని విశ్లేషణ చేసి అవగాహన చేసుకున్నటువంటి తర్వాత వచ్చిన అవుట్కమ్ కానీ అదే తేలింది. ఎవ్రీ టైమ్ సింపుల్లీ దే ఆర్ టాకింగ్ మోర్ ఇన్ హయ్యర్ లెవెల్స్ విచ్ ఇస్ నాట్ టాలింగ్ విత్ ది ఫీల్డ్ లెవెల్. ఎక్కువ మాటలు చెప్తున్నారు అనేకమైనటువంటి. అప్పటికే నేను విద్యార్థి దశ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విధానాల మీద ఒక స్టడీ చేయటం జరిగింది. అఫ్కోర్స్ అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కాబట్టి ఇది ఉన్నంతకాలం న్యాయం జరగదన్నటువంటి అభిప్రాయంతో నేను ఆ రోజు యాంటీ కాంగ్రెస్ డయాస్ నుంచి రావటం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఒక కుర్రవాడు ఒక మంచి పోరాట పటిమతో పోరాడుతుండేటప్పుడు ఆయనకి మద్దతు ఇవ్వాలన్నటువంటి మనసు, సంకల్ప బలమే ఈనాడు యాంటీ కాంగ్రెస్ వేదికగా ఇంతవరకు సుమారు నాకు ఇప్పుడు 60 years అయినా, రన్నింగ్ 61. ఈ 61వ సంవత్సరంలో నా రాజకీయ జీవితం, నేను అంతకు ముందే ఎమ్మెల్యేగా కాకముందే షుగర్ ఫ్యాక్టరీ నేను గెలిచాను.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా రాజకీయాలు చూసుకుంటే సుమారు ఇందులో 40 సంవత్సరాలు 41 సంవత్సరం రాజకీయ అనుభవం. ఈ 40 ఏళ్ళు పైబడ్డ నా రాజకీయ అనుభవం కూడా యాంటీ కాంగ్రెస్ డయాస్ మీదనే నేను రావటం జరిగింది. ఈరోజు మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ విషయం మీకు తెలిసిందే. అది ఒకవేళ మీరు యాంటీ కాంగ్రెస్గా ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కాంగ్రెస్లో ఒకవేళ వెళ్ళారనుకోండి, మళ్ళీ మీరు వెళ్తారా లేదా ఆగిపోతారా? నేను అన్నది ఇది నా చివరి మజిలీ. ఆ. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారితోనే నా అడుగులు వేయాలన్నటువంటి స్థిరమైనటువంటి నిర్ణయంతో నేను ఇటు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని విశ్వసించాను, నమ్మాను. దీనివల్ల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో, ఎందుకంటే నేను ఎంత వ్యతిరేకనో కాంగ్రెస్ పార్టీ అంటే, వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారు అంటే అంత అభిమానిని. ది డెసిషన్ వాట్ హీ హెస్ టేకెన్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది పూరర్ సెక్షన్స్ బిలో లెవెల్ ఆఫ్ ది పావర్టీ లైన్, దోస్ హు ఆర్ లివింగ్ బిలో లెవెల్ ఆఫ్ ది పావర్టీ లైన్, వారి అప్లిఫ్ట్మెంట్ కోసం వారు చేసినటువంటి ప్రయత్నం, బడ్జెటరీ అలొకేషన్స్ మాట్లాడడం వేరు, ఇప్పుడు మాట్లాడడం వేరు. బట్ మనం విశ్లేషణ చేసి టాలీ చేసుకున్నప్పుడు సామాన్యుడికి బడ్జెట్ నుంచి వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత మనం ఇస్తున్నటువంటి దాంట్లో, ఆ విధంగా చూసినప్పుడు ఎక్సలెంట్. అంటే ఒక విషయం సీతారాం గారు, ఇప్పుడు మీరు యాంటీ కాంగ్రెస్ అంటున్నారు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, మరి రాజశేఖర రెడ్డి గారు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అదే కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన ఎలా నచ్చారు మీకు? నేను వ్యక్తిగా ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన ఇన్ పర్సన్గా ఆయన కమిట్మెంట్స్ చాలా, ఒక దశలో ఆయన తన అధిష్టానాన్ని కూడా కాదని తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇవాళ పాదయాత్ర ఉంది, అధిష్టానం ఆమోదించలా, కానీ ఆయన ప్రజల కోసం మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ నలుచెరుగుల తను పాదయాత్రతో వెళ్ళి ప్రజల సమస్యలను స్పృశించాడు. ఆ తర్వాతే ఒక విధంగా చెప్పాలంటే ప్రజల కష్టాలు సుఖాలు స్వయంగా ఆయన గమనించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆయనలో ఒక రిఫార్మిక్ యాంగిల్, ఆ రిఫార్మిక్ యాంగిలే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ, పేదవాడు చదువుకోవడానికి ప్రధానమైనటువంటి అడ్డంకి డబ్బు. కాబట్టి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, కనీసం తన ఆరోగ్యాన్ని కూడా బాగు చేయించుకోలేని దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పేదవాడికి మనం చేయూతనివ్వాలన్నటువంటి ఆలోచనతో ఈవేళ ఆయన పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాలు, అలాగే ఈ 108 సర్వీసెస్ కానీ, లేదా అట్లాగే శాచురేషన్ పాలసీ పెట్టాడు. దట్ మీన్స్ ఒక గ్రామం వెళ్తే పేదవాడికి ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు అనటానికి లేదు, నాకు పింఛన్ రాలేదని చెప్పటానికి లేదు. ఆ విధంగా ఆయన ఆ కమిట్మెంట్ టువర్డ్స్ ది పూరర్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ, ఆ విధంగా. అంతేకాదు ఆయన ధైర్యంగా తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు, వ్యక్తిగా నేను ఇష్టపడ్డాను, అభినందిస్తున్నాను. ఇవాళ ఆయన ఉండొచ్చు లేకపోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు ముఖ్యంగా మీరు శ్రీకాకుళం జిల్లాలో ఒక తిరుగులేని నాయకుడిగా ఉన్న మీరు ఎందుకని ఇప్పుడు వరుసగా కంటిన్యూగా వైఫల్యాలు చెందుతున్నారు? కారణం ఏంటి అసలు? అది పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్. నాకు అక్కడ జిల్లాలో ఉన్నప్పుడు కొన్ని పొలిటికల్ లాగర్ హెడ్స్ ఎవరికైనా సరే ఉంటాయి. సపోజ్ నా పాలసీ మీకు నచ్చే, ఒకే పార్టీలో ఉండొచ్చు, మీరు నేను ఒక పార్టీలో ఉండొచ్చు, కానీ మనకి ఈ సైకలాజికల్ డిఫరెన్సెస్, మనకు ఉన్నటువంటి అంటే దృక్పథంలో, ఆలోచించే ఆలోచనలో, దృక్పథంలో, విధానాలు ఎంపికలో ఇవన్నీ జరగచ్చు. నేను వాటికి చాలా స్పష్టంగా నేను వ్యతిరేకిని. ఇది తప్పు చేస్తున్నారు అని నేను చెప్పినటువంటి పరిస్థితుల్లో అధిష్టానం దాన్ని సరిదిద్దకపోతే ఖచ్చితంగా నేను నిర్మోహమాటంగా చెప్పి, అది కాదు ఇదని చెప్పి ధైర్యంగా చెప్పి ఎదిరించగలిగే పరిస్థితి. దానివల్ల నేను బయటికి రావటం, ఆ పరిస్థితుల్లో అనేకమైనటువంటి పొలిటికల్ ఈ సర్కమ్స్టాన్సెస్, ఈ సమ్మేళనంలో ఒక్కొక్కసారి ఎంతటి వరకు కూడా వైఫల్యం చెందుతుంది. ఇందిరాగాంధీ ఓడిపోయినారు, ఎన్టీ రామారావు గారు ఓడారు, తిరిగి మళ్ళీ వాళ్ళు ఈ భారతదేశంలో తిరుగులేనటువంటి ముద్ర వేసినటువంటి నాయకత్వం వాళ్ళు ఇవ్వగలిశారు. కాబట్టి
నేను అనుకుంటాను డిఫీట్ ఈజ్ ఆల్సో ఏ క్వాలిఫికేషన్ అండ్ వీ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ డిఫీట్. కరెక్ట్. అంటే మీరు నేను వరుసగా ఒకసారి ఓడిపోతే రెండోసారి మళ్ళీ మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఏం తప్పులు జరిగినాయని చేసుకున్నాము. కంటిన్యూగా ఎందుకు మీరు ఓడిపోతున్నారు? ప్రధానమైన కారణం ఏమైనా? నాకు రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. కారణాలు ఏవైనా కానీ మనకు అక్కడ కుటుంబపరమైనటువంటి నేపథ్యంలో స్ప్లిట్టింగ్ అన్నటువంటిది కూడా ఒక రీజన్. తర్వాత ఇక్కడ పార్టీలో ఏం జరుగుతుంది, ఎలా ఎదిరించి బయటకు వచ్చాం అన్నటువంటిది కంటే మనం అక్కడ ఉండేటప్పుడు ఇప్పుడు డిఫరెంట్ రెండు కొత్త పార్టీలు. ఒకసారి పిఆర్పిలో వెళ్ళాను, ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను. కాబట్టి వచ్చేటప్పుడు ఈ పొలిటికల్ డిస్టర్బెన్సెస్ దాన్ని కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకి అనుసంధానపరుచుకొని వాళ్ళని ముందుకు నడిపించగలటంలో టైం లేకపోవటం, మన మైండ్ ఏమిటి, మన లైన్ ఏమిటి అనేటువంటిది ప్రజలకు ఇవ్వటంలో కొంత ల్యాప్సెస్ మనకి అక్కడ జరిగింది. రెండవది అన్నిటికంటే ప్రధానంగా ఇవాళ రాజకీయాల్లో మిగిలినటువంటిది ఏది ఎలాగున్నా గెలుపన్నటువంటిది ప్రధానంగా పెట్టుకుని వెళ్తున్నాం. కాబట్టి అక్కడ మనీ, ఈ డీలింగ్ మెకానిజమ్స్, డీలింగ్ మెకానిజమ్స్ వీటన్నిటిలో ఇవాళ మిగిలినటువంటివన్నీ నాకంటే మీకు బాగా తెలుసు. కాబట్టి వీటిల్ని మనం చాలా స్పష్టంగా డీల్ చేసుకోవడానికి ఆ రోజుల్లో మనకి సరైనటువంటి స్పష్టమైన టైం గ్యాప్ కూడా లేకపోతే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, నాకు కబురు పెట్టారు, వెళ్ళాం. నాకు ఫస్ట్ రాగానే ఓపెన్గా చెప్తున్నాను, నన్ను పార్లమెంట్కి వెళ్ళమన్నారు. ఐ సెడ్ సార్ ఇక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. హీ కన్విన్స్, రైట్ అయితే నువ్వు అసెంబ్లీకి వెళ్ళమని. అవి లేట్ డెసిషన్స్ అవ్వటం, టైం లేకపోవటం, దాన్ని నేను ప్రజల్లోనికి వెళ్ళి నిర్ణయాలని, ఆలోచనల్ని మనం సింక్రనైజ్ చేసి నడిపించగలగటానికి కావలసినంత ఆ టైం మెకానిజం చేసుకోవటానికి లేకపోవడం వల్ల ఓడిపోయాం తప్ప ఈ రోజుకి కూడా మీరు అక్కడ చూడండి, నా అసెంబ్లీ సెగ్మెంట్లో ఆల్ మండలాల్లో నేను గెలిచాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మున్సిపాలిటీ మెజారిటీ మేము గెలుచుకున్నాం. బట్ నేను ఇక్కడ ఓడిపోయా. దానికి కారణం ప్రత్యేకించి కొంతమంది వ్యక్తుల మీద కూడా ఫోకసింగ్. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీరు గెలిపించుకున్నారు మున్సిపాలిటీలో, మండలాలన్నీ. అంటే మీరు అక్కడ పార్టీని నమ్మారు, వ్యక్తిగతంగా మిమ్మల్ని నమ్మలేదని భావించవచ్చా మీ ప్రజలు? నో, నాట్ లైక్ దట్. ఇవాళ పొలిటికల్ పార్టీస్ సిద్ధాంతం కంటే మనీ డీలింగ్ అన్నటువంటిది బాగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. ఇది ఏదనుకున్నా దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఈరోజు ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించబడుతుంది. అది మీరు నన్ను ప్రశ్నించవచ్చు, నేను సమాధానం చెప్పచ్చు, చెప్పలేనటువంటి వాడు చెప్పలేకపోవచ్చు. బట్ విషయం మాత్రం జరుగుతున్నటువంటిది అందరికీ తెలిసిన విషయమే అక్కడ. అంతే తప్ప ఈరోజు అక్కడ పార్టీని యాక్సెప్ట్ చేశారు, ఇక్కడ నన్ను కాదన్నారు అన్నటువంటిది కాదు. ఇప్పుడు నేను ఒకటి చెబుతున్నాను, ఇప్పుడు చాలా దగ్గర మండలాలు పోయినాయి, ఎమ్మెల్యేలు పోయినారు, ఎంపీలు పోయినారు. దాని కథను మనం ఇప్పుడు విశ్లేషణ చేసుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి జరుగుతుంటుంది. ఎంత లేదనుకున్నా మోడీ ఫ్యాక్టర్ పనిచేసింది, అబద్ధాలు వాగ్దానాలు పనిచేసాయి. అసెంబ్లీకి వచ్చేప్పటికీ ఈ రుణాల మాఫీ అని, డ్వాక్రా రుణాల మాఫీ అని, బాబు వస్తే జాబ్ వస్తుందని, ఉద్యోగం వస్తుందని, లేకపోతే నిరుద్యోగ భృతి 2000 రూపాయలు మీ ఇంటికి బ్యాంక్ ఖాతాలో చేరుతాయని, ఇవన్నీ ఎన్నో ఇండ్యూస్మెంట్స్. కాబట్టి అసెంబ్లీకి వచ్చేప్పటికీ వాటర్ లైన్ ఆఫ్ థాట్ కొంత ఫ్లక్చువేషన్ వచ్చింది. అంటే ఇక్కడ ప్రధానం ఇంకో ప్రశ్న ఏంటంటే, చాలామంది వైఎస్ఆర్ పార్టీలో ఉండి పనిచేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొంతమంది, ముఖ్యంగా ఒక ఎస్సీ నాయకుడు జూపూడి ప్రభాకర్ గారు, ఆయన ఒక ఆరోపణ చేశాడు మన స్టూడియోలో. ఏమనంటే, ఈరోజు నాలాంటి ఒక నాయకులు, పవర్ఫుల్ నాయకులు రావడం ఇష్టం లేక మా పార్టీకి చెందిన కొంతమంది పెద్దలు లైక్ సుబ్బారెడ్డి అలాంటి వాళ్ళని నన్ను ఓడించారని, అలాగే ఒక తమ్మినేని సీతారామ, ఆయన గొంతు చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఆయన కానీ అసెంబ్లీలో ఆయన గొంతెత్తితే ఇది జగన్ గారికి ఏమైనా మైనస్ అవుతున్నారు, ఒకళ్ళు వాళ్ళు అలాంటి మీ మీద ఆయన ప్రయోగం చేసి ఉండొచ్చా మీరు అనుకుంటున్నారా? తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి మీదను అలాంటి వాదనలు వినిపించడమైనా, ఆరోపణలు కానీ ఎవరైనా చేస్తే, ఇప్పుడు వారికి ఇష్టం లేదు, ఎందుకో వెళ్ళిపోవాలనుకున్నారు, వెళ్ళిపోవచ్చు. అంటే ఆయన కానీ నేనేమంటున్నానంటే గౌరవప్రదంగా ఉండాలా. నేను ఈ స్టూడియోలో నాకు ఇలా జరిగిందని చెప్పి నేను నాయుడు గారిని తిట్టేసుకొని బయటకు వెళ్ళడం కరెక్ట్ కాదు. అది ఉన్నటువంటి వాస్తవాలని
అనలైజ్ చేసుకోవాలా. జనరల్గా నేను తర్వాత ప్రకాశం జిల్లా ఎన్నికలు పోయిన తర్వాత విశ్లేషణ ఎందుకు పోయింది అన్నటువంటి దాని మీద నన్నే పంపించారు. నేను వెళ్ళాను. కొన్ని ఆయన పట్ల మైనస్ డైమెన్షన్స్ ఉన్నాయి, పాజిటివ్ డైమెన్షన్. నాయకుడైన తర్వాత రెండు ఉంటాయి. కాబట్టి వాటిని విశ్లేషించుకొని పోవాలి తప్ప సుబ్బారెడ్డి గారి వల్ల ఓడిపోయినాను, లేదా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఓడిపోయినాను, లేదా సీతారాం వస్తే శాసనసభలో డామినేట్ చేస్తాడు ఇదని చెప్పేసి అని ఓడించినారు, అది కరెక్ట్ కాదు. ఆ ఉద్దేశం ఉంటే నాకు టికెట్ ఎందుకు ఇస్తాడు? అదే టికెట్లోనే కట్ చేసి వచ్చాను. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఒక రకంగా ఉంది, జగన్ గారు అద్భుతమైన మెజార్టీ ఎక్కువ సీట్లు వస్తాయి కాబట్టి ఇలాంటి ఎవరైతే పవర్ఫుల్ వాయిస్, ఒక అంబటి రాంబాబు, ఒక మీరు, ఒక కొనతాల రామకృష్ణ, ఆయన చెప్పిన మాటే నన్ను ఇట్లా ఒక 5-6 ఎంచుకొని కావాల్సిన ఓడించినట్టుగా నా అనుమానం ఉందని చెప్పాడు ఆయన. అది అనుమానం మాత్రమే, అంతే, నిజం కాదు. ఆయన అనుమానం మాత్రమే. ఆయన ఎందుకు అడ్జస్ట్ కాలేకపోయినాడు, ఎందుకు వెళ్ళిపోయినాడు, ఆయనకి ఒక అంతరాత్మ ఉంది. చెయ్యి వేసుకొని ప్రశ్నించుకోమనండి, అంతే తప్ప ఇవి సరైనటువంటి ఆరోపణలు కావవి. ఈరోజు నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని గెలిపించడం కోసం తన యావత్ శక్తిని అంతా వినియోగించాడు. సరే, రాజకీయాల్లో మీకు తెలియదు ఏముంది, ఎన్నికల్లో అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ క్షణానికి మారుతుంటాయి, మారాయి. అందరూ ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడే అన్నారు, ఓడిపోయిన తర్వాత ఈయన లాంటి వాడు ఇలాంటి కామెంట్ ఇవ్వడం రాజకీయాల్లో అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆయన గెలుస్తాడని కదా టికెట్ ఇచ్చారు. ఏమండి, నాకు గెలుస్తారని టికెట్ ఇచ్చారు. నేనేమంటున్నానంటే ఆ రోజు మీరే అన్నారు, ఇప్పుడు అబ్సల్యూట్గా గెలుస్తాడు ఆయన అని చెప్పని. అలాంటప్పుడు ఇలాంటి ఆరోపణలు కరెక్ట్ కాదు కదా. నేను ఆయన కూడా గెలుస్తాడని ఇచ్చారు, ఆయన గెలిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన ఆరోపణలో కొంత డౌట్ ఏంటంటే మీరు మండలాలు తర్వాత మున్సిపాలిటీలు బ్రహ్మాండంగా గెలిపించారు, మీరు వచ్చేసరికి ఒక నేరగా పోయింది, ఒక 2000 తేడాతో. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా అదే అంబటి రాంబాబు కూడా 900తో పోయింది, మీది 2000తో పోయింది, కొనతాల రామకృష్ణ ఇంకోటి. ఈ రకంగా మీలాంటి గొంతులు నొక్కేస్తారని డౌట్తో ఆయన అన్నాడు. ఓకే, మీరు కాదన్నారు కదా. అది సరికాదు, అది సరికాదు. ఆయనకి ఒక అంతరాత్మ అంటూ ఉంది, ఆయన్ని ప్రశ్నించుకోమంటున్నాము, ఎందుకు వెళ్ళిపోయినారో ఏమిటన్నటువంటిది. ఇప్పుడు నేను అది ఈ వేదిక మీద నేను కొన్ని నిజాలు చెప్తే అవి మరిన్ని కాంట్రవర్షీ యాంగిల్స్కి వెళ్తాయి. అది సో విచ్ ఐ డోంట్ వాంట్ టు టచ్ ఇట్. ఇవాళ మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను ఆయన గెలుస్తామన్నటువంటి దాంతోనే అందరూ కూడా పరుగులు తీశారు వైఎస్ఆర్సీపీకి. హేమీలంతా పాపం ఆయన అలాగే టికెట్లు ఇచ్చాడు కూడా. ఇవాళ పోయిన తర్వాత ఇంకొక మాట్లాడడం అది ఏం పద్ధతి అండి? అది రాజకీయాల్లో అది కరెక్టా? నేనైతే చాలా స్పష్టంగా చెప్పాను. నేను పీఆర్పీలో ఉండేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు చిరంజీవి గారికి చెప్పాను, వద్దు, పార్టీని రద్దు చేయకండి, 5 years ఫైట్ చేద్దాం, భవిష్యత్తు మంది, నా మాట నమ్మండి అన్నారు. సరే, కారణాలు ఏమైనా, వారికి ఉన్నటువంటి కారణాలు ఏమైనా కానీ ఆయన డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు నేను చిరంజీవి గారు ఆయన మంచోళ్ళు కాదండి, ఆయన ఏం పని చేశాడండి మీరు అనలేదు, బయటకు వచ్చిన తర్వాత తప్పండి. వాళ్ళ 3 బ్రదర్స్తో పాటు ఒక సోదరుడిగా నన్ను భావించాడు ఆయన. సరే, దానికేముంది, ఒకసారి రాజకీయాల్లో గెలుస్తాం, ఓడుతాం. పెద్ద మనసు ఉండాలి, మంచి దృక్పథంతో రాజకీయాలు చేయాలి. కానీ ఇది సరికాదు, వెళ్ళిపోవాలనుకున్నటువంటి పానివ్వండి, దానికోసం ఏముంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు వీళ్ళందరూ వెళ్ళిపోతే గెలవడం మానేస్తాడా, లేదు వీళ్ళందరూ ఉన్నప్పుడు కానీ గెలిచేసినాడా? ఓకే. అయితే ప్రధానంగా మరొక ప్రశ్న మీకు, మీరు తెలుగుదేశం పార్టీలో ఎక్కువ కాలం పనిచేశారు, మీరు మంత్రిగా కూడా పనిచేశారు, సుదీర్ఘంగా పనిచేసిన మీరు ఆ రోజుల్లో మీరేం ప్రకటన చేశారంటే, నా చనిపోయేంత వరకు కూడా నేను ఈ పార్టీలో ఉంటాను, నా బాడీ మీద కూడా తెలుగుదేశం జెండానే కప్పమన్నారు. కరెక్ట్. మరి అలాంటి మీరు ఎందుకని మీరు ప్రజారాజ్యం పార్టీ వైపు వెళ్ళారు? కారణం ఏంటి అసలు? నేను ఒకటే చెబుతున్నాను, రామారావు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఐడియాలజీస్ని టోటల్గా కిల్ చేసుకుంటూ వచ్చారు. ఆల్ ది టైమ్స్ ఐఎమ్ అబ్జెక్టింగ్ దాట్, ఇది మంచి పద్ధతి కాదు అని. మీకు రామారావు గారు దగ్గర నుంచి విడిపోయిన తర్వాత, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పార్టీ సభ్యత్వాల మీద రామారావు గారు బొమ్మే లేదండి. దాన్ని అడ్డు చెప్పాం, ఇది కరెక్ట్ కాదు ఇది. సరే, ప్రతి రాజకీయ పార్టీలో కొన్ని కారణాల వలన మనకి మారుతుంటాం.
ప్రభుత్వాలు మారుతుంటాయి, నాయకత్వాలు మారుతుంటాయి, ఉమ్, దానికి కారణాలు ఏమైనా కానీ ఫౌండర్ ఆఫ్ ది పార్టీ ఇది మీరు ఆయన బొమ్మ ఎక్కిపోవడం ఏంటండి? కరెక్ట్ కాదు ఇది. ఉమ్, అలాంటివి ఎన్నో. ఇవాళ మద్యపాన నిషేధం గురించి ఒక పెద్ద మహానాయకుడు ఉద్యమం చేశాడు ఆయన. అలాగే ₹2 బియ్యాన్ని ధర పెంచుకుంటూ పోయినారు. ఇవన్నీ అనేకమైన వచ్చాయి. ఉమ్, తర్వాత పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోట్లు పొడుస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఉమ్, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు? మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీలో ఎక్కడో ఇలాంటివన్నీ ఖచ్చితంగా మేము అడిగాం. అక్కడ మాకు టస్లు వచ్చింది, ఉమ్, కాన్ఫ్రంటేషన్ వచ్చింది. ఉమ్, సో ఆ పరిస్థితుల్లో మనం ఇమడలేనటువంటి తత్వం తప్ప పార్టీకి ఏదో మనం ఈవేళ రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీని నమ్ముకున్న తర్వాత ఆ సిద్ధాంతాలతో మనం వెళ్ళాలి. కానీ అసలు మూల సిద్ధాంతానికే ఉమ్, దెబ్బ పడుతున్నప్పుడు ఆ పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి చైతన్యశీలమైనటువంటి రాజకీయ చురుకైన కార్యకర్తగా ఉన్నటువంటి మేము ప్రశ్నించకపోతే ఆ పార్టీ మూలాలన్నీ అదే దెబ్బతింటాయి. ఇప్పుడు మీరు రామారావు గారి బొమ్మ దాంట్లో వేయలేదు కాబట్టి మీరు మనస్తాపం చెంది వెళ్ళిపోయారు అదే ప్రజారాజ్యం పార్టీ. బొమ్మనే కాదు, అదే కొన్ని చాలా కారణాలు పాలసీలన్నీ కూడా డివేట్ చేయబడ్డాయి, ఏదైనా నిర్వీర్యం చేయబడ్డాయి. చంద్రబాబు గారి వలన మీరు నచ్చక వెళ్ళిపోయారు Yes. ప్రజారాజ్యం పార్టీ. ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు ప్రజారాజ్యానికి వెళ్ళారా లేదా? మన టీడీపీకి వెళ్ళారా లేదా? వచ్చాను నేను. మరి అప్పుడెందుకు నచ్చింది మీకు? పిలిచారు ఆయన, ఆ. ఆయన పిలిచారు. అంటే ఆయన పిలిస్తే ఆయన మర్చిపోతారా? కాదు 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 అవన్నీ కాదు. మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడైతే మనం దెబ్బతిన్నామో అవన్నీ మనం రివైవల్ చేసుకుందాం, రెస్టోర్ చేసుకుందాం, మంచి లీడర్షిప్ను మళ్ళీ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం, అన్నగారి ఆశయాలతో ముందుకెళ్దాం, మీరందరూ రండి, పార్టీని నడిపిద్దాం, మళ్ళీ మనం పార్టీని గెలిపిద్దాం, మంచి పంతాలో నడిపిద్దామని చెప్పేసి ఆయన ఆహ్వానించినప్పుడు మొన్న అన్నాడు, నేను మారాను మీరు మారండి, నేను మారాను మీరు మారండి అంటే మారాడనే అనుకున్నారు అందరూ. పాపం ఉమ్, అవకాశం ఇచ్చారు. ఎంత మారాడో మనం చూస్తున్నాం. అది తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు, పక్కన పెట్టండి. ఉమ్, ఆ విధంగా ఆయనండి నేను అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఉమ్. ఈ ప్రశ్న వేయకపోతే ఫ్యాక్ట్స్ కొన్ని బయటకు అదే అందుకని ఇప్పుడు మేము ఏదో అధికారం కోసం వెళ్ళి మళ్ళీ అధికారం లేకపోతే బయటకు వచ్చేసాం అన్నటువంటి మెసేజ్ పోతుంది. ఉమ్, కన్వీనియంట్గా ఆ క్షణానికి ఏ మెకానిజం పర్ఫెక్ట్గా ఉంటుందో చెప్తాడండి. ఉమ్, ఇట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఆయన కేవలం రాజకీయం, పవర్ ఉమ్, ఇది ఉంటేనే తప్ప ఆయన విల కొట్టుకు చచ్చిపోతాడండి. మళ్ళీ అధికారం కోసం ఎన్నైనా చెప్తాడు. నాకు స్వయంగా అనేక సార్లు ఫోన్ చేసి రా మనం కలిసి పనిచేద్దాం, జరిగినటువంటివి జరిగాయి, ఎవరైనా తప్పు చేస్తాం, తప్పులు జరిగాయి, అవన్నీ పక్కన పెడదాం, కలిసి పనిచేద్దాం, నేను రామారావు గారి ఆశయాలతో ముందుకు పోదాం, ఉమ్, మళ్ళీ అన్నగారు పార్టీని బ్రతికిద్దాం. అన్నగారు పార్టీ అనగానే నాకు కొద్దిగా అక్కడ కొద్దిగా ఎందుకంటే మై బార్న్ అండ్ బ్రాటప్ తెలుగుదేశం పార్టీ నాది. స్వయంగా నేను ఎమ్మెల్యేగా అదే ఆయన నాకు అక్షరాభ్యాసం నేర్పించి ఈనాడు ఇంత ప్రయోజకుని చేసినటువంటి అన్నగారి పార్టీని మనం బతికిద్దాం, తెలుగుదేశం పార్టీని బతికిద్దాం, మీరు రండి అని అన్నప్పుడు నేను మాట కాదలేకపోయాను. పార్టీ మంచి ఓకే మారతానంటున్నాడు. ప్రతి మనిషి సహజంగా తప్పులు చేయొచ్చు. సరే, పశ్చాత్తాపంతో మళ్ళీ మనల్ని ఆహ్వానించినప్పుడు మనం వెళ్ళడంలో తప్పులేదు. ఓకే, వెళ్దాం. మదర్ పార్టీ మనకి వెళ్దాం అని అంటే వెళ్ళాం. ఇప్పుడు కానీ ఆ తర్వాత కూడా సేమ్ ఆయన పాలసీలు అవే. కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఆయన నాయకత్వంలో పనిచేసి నచ్చకి వెళ్ళిపోయారు. ప్రజారాజ్యం నుంచి మళ్ళీ ఆయన మాటను నమ్మి వెళ్ళారు. ఇప్పుడు మీరు వైసీపీలో ఉన్నారు. ఒకవేళ ఇదే చంద్రబాబు మళ్ళీ మిమ్మల్ని పిలిచి మళ్ళీ మిమ్మల్ని రమ్మంటే నమ్మి వెళ్తారా లేదా? ఈ పేకట్ తెగిపోయినా ఉమ్. వెళ్ళే ప్రసక్తే లేదు. అంటే ఇప్పుడు చెప్పారు మదర్ పార్టీ కదా నా ఉద్దేశం. అది వేరే, అయిపోయింది కదా ఎక్స్పీరియన్స్ నాకు. ఉమ్, ఎవరైనా చూడండి, ఒకసారి నమ్మించగలం, ఉమ్, రెండవసారి మోసగించగలం, మూడవసారి చంద్రబాబు నాయుడు కాదు, ఉమ్. వాళ్ళ అబ్బ ఖర్జూర్ నాయుడు వచ్చినా సరే నన్ను నమ్మించలేడు ఆయన పట్ల. నమ్మి వెళ్ళరు. ఓకే అండి. ప్రసక్తే లేదు. ఎన్నిసార్లు మోసపోతామండి. ఈ జనం కూడా ఉమ్, మారాను మీరు మారండి, నేను మారాను మీరు అని పాప మారాడని వేస్తారు. ఉమ్. రేపు చూడండి వీళ్ళ గుడ్డలు ఊడదీస్తారు జనం. ఇందుకు ఏం మారలేదంటారు చంద్రబాబు? ఏమాత్రం ఉమ్, అధికారాన్ని సంపాదించుకోవటం కోసం కన్వీనియంట్గా ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పేశాడు. ఉమ్, మనకి ఇది సాధ్యమా అసాధ్యమా అన్నటువంటిది కూడా చూడడం, సాధ్యాసాధ్యాలు కూడా చూడడం. రాజకీయం, అధికారం, రెండే. ఈ రెండే. ఉమ్,
ఆయనకి నో పాలసీ ఇవన్నీ మాట్లాడుతున్నాడే. స్మార్ట్ సిటీస్, నాకు స్మార్ట్ సిటీ నాకు ఇటు అర్థం కావట్లేదు. నేను డెఫినేషన్ ఇమ్మని అడిగాను చాలాసార్లు. చెప్పవయ్యా అదేటో ఆ స్మార్ట్ సిటీ అంటే, కొన్ని మేమైనా చెప్తాం ప్రజలకి అని చెప్పి ఇవన్నీ బోల్డ్ అని చెప్తున్నాడు. నేను జపాన్ వెళ్తాడు, జపాన్లో చేస్తాను ఆంధ్రప్రదేశ్ అంటాడు. మలేషియా వెళ్తాడు, మలేషియాలో చేస్తారని. సింగపూర్ వెళ్తాడు, సింగపూర్ చేస్తాడు. ఇప్పుడు చైనా వచ్చాడు, చైనా లాగా పరుగులు తీయేస్తానండి. ఇంకోటి మర్చిపోయారు, నయా రాయ్పూర్. ఉండండి, నేను అదే చెప్తున్నాను. నేను ఇక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇటు తిరిగాడు, అటు తిరిగాడు, లాస్ట్కి రాయ్పూర్ వచ్చినాడు. ఇంకెక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నాడు, భయం వేస్తుంది సార్. అసలు సెక్యూరిటీ ఏమై ఉంటుందంటారండి? ఎందుకని ఆయన ఇట్లా రకరకాలుగా ప్రజలు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ రాజధాని ప్రాంతంలో సరౌండింగ్ ఏరియాలో ఒక్కసారిగా అబ్నార్మల్గా పెరిగిపోయిన రేట్లు ఈరోజు కొనేవాళ్ళు లేడు అక్కడ. ఎందుకని ఉంటారు? కారణం ఏంటి? రకరకాలుగా ఆయన మారడానికి కారణం ఏంటంటారు? సార్ నేను ఒకటి, ఆయన అధికారానికి రాకముందు ఇన్సెక్యూరిటీలో పడ్డాడు. ఇంకా నేను రానేమో అని ఉన్నవి లేనివి సాధ్యాసాధ్యాలు కానివి అన్ని హామీలు జనానికి ఇచ్చి నమ్మబలికాడు. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి తీసుకోండి, అక్కడ రైతులు ఎక్కువ రుణాలు వాడతారు బ్యాంక్స్ నుంచి. భార్య బంగారాన్ని, అలాగే మిగిలినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని మార్ట్గేజ్ చేసి కుదువ పెట్టుకుని వాడికి వ్యవసాయాలు చేస్తారు. బికాజ్ వాళ్ళు అదే వాళ్ళకి ప్రాణం, వ్యవసాయమే చేస్తారు. అక్కడికి వెళ్ళి నేను రుణమాఫీ చేస్తాను బేషరతుగా, ఎలాంటి షరతులు లేనటువంటి రుణాలన్నీ మాఫీ చేస్తాను, గోల్డ్ లోన్లు, ఈ లోన్లు, ఆ లోన్లు, తాకట్టు అన్నీ. దాంతోనే ఒక్కొక్కడికి మినిమం అక్కడండి 5 లక్షల నుంచి 10 నుంచి 25 లక్షల వరకు లోన్స్ ఉంటాయి వాళ్ళకి. పెద్ద పెద్ద కమతాలు ఉన్నటువంటి వాళ్ళకి అన్ని మాఫీ చేశారండి. 10 నుంచి 10 లక్షలు చేశారా? ఏదండి లోన్లన్నీ మాఫీ చేస్తారంటే 10 లక్షలు ఎక్కడున్నారు సార్ నాయుడు గారు? నేను అదే జరిగితే జనం ముందు నిలబడి ఆయన చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను సార్. జనం మధ్యకి రమ్మనమనండి. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ, లేదు మా శ్రీకాకుళం జిల్లా అయినా, లేదు ఏ జిల్లా అయినా, రుణాలు ఎలాగ మాఫీ అయ్యాయి, రుణాలన్నీ మాఫీ అయిపోయినాయా అన్న దానికి బహిరంగ వేదికకి, ప్రజావేదికకి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీరు దాని తరపున, ప్రజల తరపున ఎందుకు పోరాటం చేయట్లేదు? చేస్తున్నాం కదా, బ్యాంకులు దాడి చేస్తున్నాం, కలెక్టర్ల మీద చేస్తున్నాం, గ్రీవెన్స్ డేలో వాటిని స్తంభింప చేస్తున్నాం. ఇది గ్రాడ్యువల్గా ఇట్ ఈజ్ పికింగ్ అప్. మీరు చూస్తారు కదా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ విధంగా ఈ రుణాల మాఫీ అనుకునేవారు. ఆయన వ్యవసాయ మంత్రి, ఆయన ఎవరండి, ఆయన పుల్లారావు, ఆయన పెద్ద పుల్లారావు. ఆయన మాట్లాడతాడండి, ఓ అమ్మో టన్నులు కొలిది అబద్ధాలు. నిన్న అదేదో పంట నాశనం అయింది వెళ్ళి చూడడానికి వెళ్ళాడు. చూసి మేము ఇచ్చేస్తాం, పంట నష్టం అంతా ఇచ్చేస్తాం. మాకు మన పల్లెటూళ్ళలో ఒక సామెత ఉంది, ఒరే గుంటడు గిద్దుడు ఉన్నాడంటే ఇంత, వాడి తలపాగా ఇంత ఉన్నదిరా అన్నానని. ఈ ప్రభుత్వం ఏమో ఇంత, అప్పులేమో ఇంత. ఆయన ఏమో వెళ్ళి చెప్తున్నాడు, మేము ఇన్ని మద్దతు ధర ఇస్తాం, తర్వాత ఏమిటంటే మేము ఈ నష్టపరిహారాలు అన్నీ చేయలేదు. నిన్న కాక మొన్న ఆ హుదూద్ తుఫానుకి పడినటువంటి డబ్బులు ఎంతవరకు రాలా రైతులకి, నీలం తుఫానుకు వచ్చినటువంటి డబ్బులు రాలేదు, ఫైలన్ తుఫానుకు వచ్చినటువంటి డబ్బులు రాలేదు. రైతు బయటైపోయి రోడ్డు మీద గుడ్డలు ఉడదీసి దిగంబరంగా దిశమలతో నిలబడ్డాడు. ఏమి ఇలా కనిపించడం లేదా, వినిపించడం లేదా రైతుల ఆహాకారాలు? ఏమండి నేను అడుగుతున్నాను, నేను 1,00,000 ఎకరాల పైగా రాజధానికి ఏం చేస్తానండి? పైగా కృష్ణ కమిటీ ఏమిటంటే స్పష్టంగా చెప్పింది అక్కడ, అది ఇవ్వడానికి వీల్లేదు, ఊజింగ్ ల్యాండ్ అది. రేపు ఉదయం నదీ పరివాహక డెల్టా ప్రాంతం అది. తర్వాత ఏమిటంటే పచ్చని పంట పొలాలు, సస్యశ్యామలమైనటువంటి భూముల్ని ఇలాంటి వాటికి ఇవ్వడానికి వీల్లేదని స్పష్టంగా చట్టాలు ఉన్నాయి. ఎలా ఇస్తారండి? ఇప్పుడు దీని మీద, ఈ రాజధాని మీద వివాదం ఉంది. అసలు మీ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా, అంటే వేరే పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో, మీ పార్టీయే ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షం అసలు మేజర్ మీదే, ఇంకా రెండో ఎమ్మెల్యే లేదు. మరి మీరు ఎందుకని ఇలాంటి వాటి మీద గట్టిగా ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? ఇప్పుడు స్వయంగా ఆయనే వెళ్ళారు, పాదయాత్ర చేశారు, స్వయంగా రైతులను కలుసుకున్నారు, వాళ్ళ సమస్యల మీద చెప్పారు. ఇవాళ తర్వాతను
కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వెళ్ళాయి. ఇవాళ బృందాకారత్ లాంటి వాళ్ళు వచ్చారు. తర్వాత ఆమె ఎవరు సామాజిక మేధా పాట్కర్ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. అట్ ఇట్ కమ్స్. మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద మీరు వీఆర్ నాట్ అగెనిస్ట్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ టౌన్. ఇది రావాలి. ఇవాళ మన రాష్ట్రం విభజన తర్వాత క్యాపిటల్ టౌన్ రావాలి. సరే, అక్కడ మంచి చెడ్డలు ఎలా ఉన్నా మీరు ఒక నిర్ణయం తీసి, మీకు లేదా అధికారం, కేంద్రం చేయాలా, అయినా మీరు చేశారు. కారణాలు అనేకం ఉన్నాయి. అవి ఇప్పుడు నేను చెప్పించుకోదలుచుకోలేదు. మీరు విజయవాడ గుంటూరులోని ఎందుకు పెట్టారో జనమందరూ బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మీరు అక్కడ డిసైడ్ చేసి మీ మంత్రులకి, మీ తాబేదారులకి, మీ తాలూకా క్వార్టరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఫలానా దగ్గర మేము క్యాపిటల్ పెడుతున్నాము, మీరు వెళ్ళి ల్యాండ్స్ తీసుకోండి అని చెప్పి ఇవాళ సృజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, లేదు నామా నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ ల్యాండ్స్ అక్కడ వీటి మీద వాళ్ళు కొన్నారు. మీ వాళ్ళు ఎందుకు దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళలేదు? ఓపెన్ గా వెళ్ళాం. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పా ఇక్కడ ఇలాంటి ప్రెస్ మీట్లు అనేకమైనటువంటి పెట్టాము. ప్రెస్ మీట్లు ప్రజా ఉద్యమాలు ఎందుకు మీరు చేపట్టలేదు? తీస్తాం. వాళ్ళు ఎక్కడ ల్యాండ్లు కొన్నారు మీరు ఐడెంటిఫై చేసి, తప్పనిసరిగా వీళ్ళు ఇక్కడ ల్యాండ్లు కొన్నారని మీరు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? ఐడెంటిఫై చేసి చెప్పాము. రెండవది చాలా క్లియర్గా చెప్పాము మేము, అయ్యా మీకు సుమారు మన వినుకొండ అటు పైన దాటిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అప్లాండ్స్, ఎవ్వరికి ఎలాంటి ఎఫెక్ట్ లేదు, మీరు అక్కడ పెట్టుకోండి అని శాసనసభలో చెప్పారు మా నాయకుడు. వీఆర్ నాట్ అగెనిస్ట్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ టౌన్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ అగెనిస్ట్ ఫర్ ది ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్స్ ఫ్రమ్ ఫార్మర్స్. అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకోవడానికి మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి చాలా స్పష్టంగా అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పుడు చెప్తాం. దాన్ని ఖచ్చితంగా ఉద్యమ నిర్మాణం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఆర్కే ఎమ్మెల్యే దాని మీదను మొమెంటం తీస్తున్నారు. తప్పనిసరిగా అది పెద్ద ఉద్యమంగా రూపొందుతుంది. ఇంకోటి వాళ్ళు ఒక పక్కన విషయం చెప్పాలి కదా, జనానికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఒక్క ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు కాదు కదా, ఇవాళ క్యాపిటల్ టౌన్ అనేటువంటిది ఎంటైర్ స్టేట్కి రిలేషన్, ప్రతి పౌరుడికి సంబంధించినటువంటిది. ప్రతి పౌరుడికి ఈ మెసేజ్ చేరాలనుకునేటప్పుడు ముందు దాన్ని అన్ని విధాలుగా వాళ్ళ దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఇవాళ వాళ్ళు రాజధాని కడుతుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఆడెవడు సింగపూర్ నుంచి కన్సల్టెన్సీ ఇస్తే వీళ్ళు అడ్డుకు ఏదో బ్రహ్మాండమైనటువంటి పట్టణం కడుతున్నాడంట, స్వర్గం నిర్మిస్తాడట, మైసభను మరిపించే విధంగా కట్టిస్తాడట. ఇప్పుడు చైనా వెళ్ళాడు, చైనా అన్నాడు, నిన్న అన్నాడు సింగపూర్ అన్నాడు, మొన్న అన్నాడు మలేషియా, మీరు అన్నట్టు నయా రాయ్పూర్ అన్నాడు, ఇంకెక్కడికి వెళ్తాడో తెలియదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా ఈ విషయాలు జనానికి చేరాలి. ముందు ఉద్యమం నేనొక్కడిని కాకేస్తట్లా, అందరికంటే ముందు నేనే చెప్పా. మా నాయకుడు శాసనసభలో చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పా. ఎవరు శ్రీకాంత్ని కమిషనర్, మీకు కూడా తెలుసు, కమిషనర్కి వేసిన ఆయన, మహానుభావ నువ్వు వచ్చావా, అయితే మా పని అయిపోయింది అన్నాను నేను. అంటే విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నిటి మీద కూడా ప్రజలకి స్పష్టమైనటువంటి సంకేతాలు వెళ్ళాలి. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుంది, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్య మీద ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతుంది, లెట్ పీపుల్ నోస్ అబౌట్ ఇన్ డీటెయిల్. కాబట్టి టైం గడుస్తున్న కొలది వాస్తవాలు బయటకు వస్తాయి. ఓకే అండి, రైట్. హాట్ సీట్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. హాట్ సీట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తమ్మినేని గారు, మీరు వంశధార ప్రాజెక్టు గురించి పోరాడిన వాళ్ళలో మొట్టమొదటి మీరే. దాని గురించి బాగా మీకు తెలుసు. ఇప్పుడు ఎందుకని ఆ పనుల్లో జాప్యం జరుగుతుంది? కారణం ఏమింటుంది అంటారు? ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి, లేదా కనీసం ఆ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ప్రతినిధులకైనా పట్టుదల కావాలి. అంటే ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదా? ఒక విధంగా చెప్పాలంటే అదే. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 1 year కాబోతుంది. దాని గురించి చర్చ కానీ, డిస్కషన్ కానీ, డిబేట్ కానీ లేదు. మొన్న బడ్జెట్లో చూశాను, పీనట్స్ అవి. బహుశా వాటి ఎస్టాబ్లిష్మెంట్ కూడా వస్తాయో రావో అన్నటువంటి అనుమానం అది. ఇప్పుడు ఉన్నటువంటి
వంశధార డివిజన్స్ అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి శాలరీసు, ఎస్టాబ్లిష్మెంటు, మెయింటెనెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. వెరీ మీగర్ బడ్జెట్ అలాట్ చేశారు. అది ఎందుకింత తక్కువ చేశారు? ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి వంశధార శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవనాధార. అలాంటి దాన్ని ఈ విధంగా మీరు చేస్తే మేము ప్రజల్లో ఎలా ముఖమెత్తుకు తిరుగుతామని అడిగి ప్రశ్నించే నాయకత్వం అక్కడ లేదు. మరి దాని మీద మీరు ఇప్పుడు మీరు ఏమైనా ప్రత్యేకంగా తప్పనిసరిగా దీని మీద మేము ఆందోళన కార్యక్రమాన్ని మేము డిజైన్ చేస్తున్నాం. దానికి మొత్తం అంతా కూడా లిటరేచర్ గడిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి టైంలో మేమందరం డెలిగేషన్ వెళ్ళి ఇచ్చాము ఆయనకు. అదే కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కూడా ఇచ్చాము. వాళ్ళు స్పందించారు. నిజంగా చెప్పాలంటే వంశధారకి పనులు అన్నటువంటిది రామారావు గారి టైంలో జరిగింది. మళ్ళీ నేను లోకల్గా మినిస్టర్గా ఉండేటప్పుడు వంశధార సెకండ్ ఫేజ్ రైట్ మెయిన్ కెనాల్లో తవ్వకంలో రాత్రి పగలు అనకుండా దాన్ని పట్టుదలతో చేసి కొట్లాడి దెబ్బలాడి నిధులు తెచ్చి అది కొంతవరకు చేసాం. తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి టైంలో అయితే టోటల్గా కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ మీదే చాలా శ్రద్ధ చూపించారు. మనకి అక్కడ ఒరిస్సాకి ఉన్నటువంటి డిస్ప్యూట్కి వాళ్ళతో ప్రతిసారి మనకెందుకు ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం ఖచ్చితంగా నీళ్లు మనకు రావాల్సినవి వస్తాయి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? రానివ్వకుండా అడ్డుపడి వాళ్ళు హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ అట్లాగే మిగిలినటువంటి డ్యామ్స్ ఇవన్నీ కూడా చెక్ డ్యామ్స్ అవి రిజర్వాయర్స్ అవి ఇంటర్నల్గా ఆ వాటర్కి ఏమిటంటే మనకు రావాల్సినటువంటి డిపెండబిలిటీ వంశధార ప్రాజెక్టు నిర్మాణమే 50-50 వాటర్స్ డిపెండబిలిటీ మీద వాళ్ళు 50% మనం 50% తీసుకోవటానికి. అయితే ఏమిటంటే ఇక్కడ వచ్చే నీళ్ళని కూడా సముద్రంలో కలిసేదే శ్రీకాకుళం డిస్టిక్లోనే మన ఏపీలోన. కాబట్టి దానివల్ల ఆ పరిస్థితి ప్రతిసారి వాళ్ళు అడ్డుపడటం, కోర్టులకు వెళ్ళటం, సెంట్రల్ వాటర్ కమిషన్కి సిడబ్ల్యూసికి వాళ్ళు ఇది చేయటం, కేంద్రంలో అడ్డంకులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి దానివల్ల రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే సర్ప్లస్ వీఆర్ కాన్సెప్ట్తో వచ్చినటువంటి నీళ్ళేవో వస్తాయి దానితోనే మనం డిజైన్ చేసుకుందాము, వాళ్ళతో మనకి తగవెందుకని చెప్పి ఆయన ఈ రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ హిరమండలం ఇక్కడ నేరేడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేశారు. పనులు ప్రారంభమై ఇంకా మాకు కష్టాలు తీరుతాయి అన్నటువంటి టైంలో మళ్ళీ ఒరిస్సా ప్రభుత్వం వెళ్ళి మా అనుమతులు లేకుండా ఇది లేకుండా ఈయన ఫోర్స్ చేసి కట్టుకుపోతున్నాడు అన్నటువంటి దాంతో కేంద్రంలో వ్యాజ్యం వేశారు. అది దానివల్ల ఆగింది. అందుకే నేను మనం చెప్పాను రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, యూ హ్యావ్ దట్ కమిట్మెంట్, మీకు ఆ బాధ్యత ఆన్సరబిలిటీ మీకు ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. కేంద్రంలో బీజేపీ మీ ప్రభుత్వం ఉంది, ఎలియడ్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి నేను వెంకయ్యనాయుడు గారికి కూడా నేను చాలాసార్లు ఇది కూడా పెట్టాను, మీరు ఆల్ ది టైమ్స్ యు ఆర్ సేయింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ ప్రాజెక్ట్స్ రిగార్డింగ్ వంశధార. అక్కడ నవీన్ పట్నాయక్ బీజేపీ చీఫ్ మినిస్టర్, ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం, మీరు ఎలియన్స్ పొత్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి దిస్ ఈజ్ రైట్ టైం, మీరున్నటువంటి హడ్డిల్స్ని అడ్డంకుల్ని తొలగించుకొని శ్రీకాకుళం ప్రజలకి జీవధారైనటువంటి ఈ వంశధారను పూర్తి చేయండి. రాజశేఖర రెడ్డి గారి టైంలో సుమారు 60-70% కంప్లీట్ అయింది. ఉన్నటువంటిది చేయండి, నిధులు ఇవ్వండి, శ్రద్ధ చూపండి, చిత్తశుద్ధితో పనిచేయండి. ఎలక్ట్ అయినటువంటి రిప్రజెంటేటివ్స్, దానికేముంది రాజకీయాల్లో ఒక్కోసారి ఒక్కో ప్రభుత్వం వస్తుంది, ఒక్కోసారి ఒక్కో ప్రభుత్వం ఓడిపోతుంది. వాళ్ళు పూర్తి చేస్తారని నమ్మకం మీకుందా? లేదు. మరి దీని మీద దానికి కారణం ఏమిటంటే స్పష్టంగా వీళ్ళ దగ్గర నిధులు లేవు. కేంద్రం ఇస్తామన్న అష్యూరెన్స్ కూడా వీళ్ళు తెచ్చుకోగలరు అన్నటువంటి నమ్మకం లేదు. అది నాకు కాదు, సామాన్యుడికి కూడా లేదు. సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇవ్వటంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రధానంగా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఆ కమిట్మెంట్ అన్నటువంటిది నాకు కనిపించడం లేదు. ఎందుకంటే ఇచ్చిన బడ్జెట్ చూస్తే తెలుస్తుంది కదా. నేను మాట్లాడటం వేరు, శ్రీకాకుళం జిల్లా వచ్చి ఎన్నికల్లో వంశధార, నాగావళి, ఈ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మొత్తం అన్నీ చెప్పాడు. ఆ ఎదురుగా ఆటో వాడు వెళ్ళిపోతుంటే, తమ్ముడు రేపు ఆటో నీకు ఫ్రీ, లారీ పడిపోతే నీకు లారీ ఫ్రీ, ట్రాక్టర్ పోతే ట్రాక్టర్ ఫ్రీ, బస్ పోతే బస్ ఫ్రీ, అన్నీ ఫ్రీ, ఆల్ ఫ్రీ చంద్రబాబు నాయుడుగా మాట్లాడాడు. ఇవాళ ఏది పట్టించుకోవట్లేదు. ఏదైనా ఆల్ ఫ్రీ ఆల్ ఫ్రీ బాబు అని మీరు అందరూ అనేవాళ్ళు. అవును, ఆల్ ఫ్రీ బాబు. ఏదన్నా ఒకటన్నా ఇచ్చాడు లేదా ఫ్రీగా? ఎక్కడ ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదంటారు. ఏమి ఇవ్వలేదు.
ఇస్తే ఆ పేరు సార్థకం అయి ఉండేది కదా. ఇస్తాడని సామాన్య మేమైతే ఆయన ఇచ్చుంటే ఏ ఒక్కటిచ్చినా ఆల్ ఫ్రీ బాబు గానే పిలుచుండేవాళ్ళం మేము ఆయన్ని. ఒక్కటిచ్చినా వన్ ఫ్రీ బాబు అనం, ఆల్ ఫ్రీ బాబు అనే పిలుచుండేవాళ్ళం. ఓకే అండి. ప్రధానంగా సీతారాం గారు, మీరు ఒక 77 నుంచి ఈ రాజకీయాల్లోకి వచ్చి విద్యార్థి దశ నుంచి కూడా ఒక మంచి నేతగా గుర్తింపు పొంది, ఒక మంచి వక్తగా గుర్తింపు పొందిన మీరు ఒక మంత్రిగా కూడా పనిచేశారు. ముఖ్యంగా మీరు మంత్రిగా పనిచేస్తున్నప్పుడు మీ మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు చేశారు ఆనాటి ప్రతిపక్షాల వాళ్ళు. నిజంగానే మీరు మంత్రిగా ఉన్నప్పుడు నేను అవినీతి చేశారా? ప్రభుత్వం వాళ్ళదే, ఆయన ఆ ప్రభుత్వం ఉన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు నాకు తెలిసి నా మీద ఏమీ చేయలేదు. శాసనసభ రికార్డులు కానీ లేదా ఎక్కడ కానీ బయట. నాకు తెలిసి ఒకే ఒకటి, అప్పట్లో ఉన్నటువంటి ఎక్సైజ్ మినిస్టర్స్లో రెట్టెం రఘురాం, తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ టైంలో కొంత దుమారం లేగి ఆందోళన జరిగితే వెంటనే వాళ్ళ చేత రాజీనామా చేయించి నాకు అప్పచెప్పారు. నేను మిగిలినటువంటి వాళ్ళందరి తాలూకా పాపాలను నెత్తినేసుకుని శాసనసభలో వాళ్ళని సేవ్ చేశాను, ఈవెన్ ఇంక్లూడింగ్ అవర్ చీఫ్ మినిస్టర్. ఎందుకంటే మీరెందుకు నెత్తి మీద వేస్తున్నారు? నేను నెత్తి మీద వేసుకుంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీలో బాధ్యత వహించాను. అది విద్యుక్త ధర్మం చేశామే తప్ప అందులో ఎవరైనా సరే ఇవాళకి ఎక్సైజ్ ఫైల్స్ ఉన్నాయి, నేను ఎన్ని పోర్ట్ఫోలియోస్ నిర్వహించానో అన్ని ఫైల్స్ ఉన్నాయి, తీమనండి. ఎక్కడైనా సరే ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఓపెన్ ఛాలెంజ్ ఐఎమ్ థ్రోయింగ్ ఆన్ దిస్ గవర్నమెంట్. ఏ డిపార్ట్మెంటల్ ఫైల్లోనైనా సరే నేను తప్పు చేశాను అన్నటువంటిది దొరికితే నేను రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా విరమిస్తాను. మరి అప్పుడు అది నమ్మే కదా ఆ తర్వాత మిమ్మల్ని మంత్రి గారి నుంచి మంత్రివర్గాన్ని తీసేశారు కదా, కారణం ఏంటప్పుడు? ఎప్పుడు నేను అవినీతి ఆరోపణలతో నన్ను తొలగించడం కానీ, నా మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం కానీ, నా మీద విచారణలు కానీ ఏనాడు నా మీద రాలేదు. అంటే ఇప్పుడు ఒక శాఖ నుంచి తప్పించారు అంటే కారణం ఏదో ఉన్నట్టే కదా. అంటే నేను అంటున్నటువంటిది ముఖ్యమంత్రి డిస్క్రిషనరీ రైట్స్ అవి, ఆయనకున్నటువంటి ప్రోరోగేటివ్ పవర్స్ అవి. ముఖ్యమంత్రిగా ఎవరిని క్యాబినెట్లో ఉంచుకోవాలి, ఎవరికి ఏ పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలన్నటువంటిది వారి విచక్షణాధికారానికి సంబంధించినటువంటిది. అది నేను ప్రశ్నించను. రాజ్యాంగం ఆయనకి ఇచ్చినటువంటి విశేష అధికారాలు అవి ముఖ్యమంత్రిగా. అది చంద్రబాబు నాయుడు గారా, తమ్మినేని సీతారాం గారా, ఎవరు అన్నటువంటిది ప్రశ్న కాదు ఇక్కడ. అది వారికి ఇచ్చాడు. కాబట్టి సహజంగా మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు అదనంగా మంత్రివర్గాన్ని మరి ఆ రోజు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర పోర్ట్ఫోలియోస్ తీసి ఇవ్వాలి కదా. అనుకోకుండా ఒక 5 పెంచాల్సి వచ్చింది. నేను నాయుడు గారి దగ్గర నుంచి ఒక పోర్ట్ఫోలియో, సీతారాం దగ్గర నుంచి ఒకటి, తాతారాం దగ్గర నుంచి ఒకటి తీసి ఎవరికో ఒకరికి ఇవ్వాలి. ఆ విధంగా తీసి ఇచ్చారే తప్ప అవినీతి ఆరోపణల మీద నేను మొత్తం నా రాజకీయ జీవితంలో ఇదిగో ఈ ఫైల్లో ఈ అవినీతికి పాల్పడ్డాడని చెప్పినటువంటి పరిస్థితి, దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. ఓకే. అయితే ముఖ్యంగా ఇప్పుడు మీరు వైసీపీలో ఉన్నారు. ఈ వైసీపీలో ఈ రైతు సమస్యల మీద రైతులు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా జరగట్లేదు రైతుల గురించి. మరి ప్రత్యేకంగా రైతుల గురించి అసలు మీరు ఎందుకని స్పందించట్లేదు? మేము అన్నది ఒకటే, స్పందన చాలా ఉంది. బట్ ఆయన ఎన్నికలు మేనిఫెస్టో ఇచ్చాడు. నాకు తెలిసి ఎన్నికల మేనిఫెస్టో అంటే ప్రజల ముందు నిలబడి ఎన్నికల్లో ప్రజలకు ప్రమాణం చేశామంటే, ఒక క్రిస్టియన్కి బైబిల్ ఎంత పవిత్రమైనటువంటి ప్రవచనాలు, ఒక ముస్లింకి ఖురాన్లో ప్రవచనాలు ఎంత గొప్పవో, హిందువుకి రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి ఎంత ఉద్గంధం గొప్పవో, ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకుడికి ప్రజల ముందు నిలబడిచ్చే మాట అంతకంటే పవిత్రమైనటువంటిదిగా భావించాలి. కానీ ఈరోజు ఆయన ఇచ్చాడు, మేనిఫెస్టో మీద చర్చకు వస్తాడా? చేయలేదు. అన్నీ ఇచ్చాడు. అయితే ఈ ఫెయిల్యూర్స్ అన్ని కూడా స్లోగా ఇట్ ఈజ్ ఇంజెక్టింగ్ టు ది పీపుల్ వెళ్తుంది. ఇవాళ మేము చెయ్యిందేం చూశారు, చేసిందేం చూశారు, ఇంకా 10 నెలలు అయింది కదా, సంవత్సరం కూడా కాలేదు కదా అని చెప్పుకునే లివరేజ్ ఉంది. రేపు ఈ 2 నెలలు పూర్తయితే అప్పుడు దరువు మీద దరువు ప్రారంభమవుతుంది. జనం, మిగిలిన రాజకీయ పక్షాలు అన్నీ కలిపి వ్యవహారం ఎంత తీవ్రతరంగా ఉంటుందన్నటువంటిది అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈయన ప్రజల్ని ఫేస్ చేయలేనటువంటి దుర్భరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి నిలబెట్టి అడిగే రోజు నడి రోడ్డు మీద ముఖ్యమంత్రిని గుంజీలు తీపిస్తారు. సార్, మీరు ఏమనుకుంటున్నారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో? ఇదేమన్నా తమాషా అనుకుంటున్నారా? నువ్వు చెప్పావు, బాగుంది, చెప్పినప్పుడు బ్రహ్మాండంగా చెప్పావు, ఒళ్ళు మరిచిపోయి హామీలు ఇచ్చారు, తీర్చండి, మేము అడిగాం, మేము
మేము పర్యటనకి వెళ్తుండేటప్పుడు ప్రజలు మాకు అడిగారు, అన్న ఏమి మనాడు ఇంకే ఈ హామీ ఇవ్వడని. ఏది చేసినా కానీ ఇంకా ఆయనకు 4 సంవత్సరాల దాకా ఎవరు కదిలించారనే ధీమాతో ఉంటారు ఆయన. కావచ్చు, అది అది కూడా కావచ్చు, తప్పేం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో 4 ఏళ్ళు ఈ పరిస్థితుల్లో నెట్టుకొని రావడం అంటే చంద్రబాబుకి అంత ఆషామాషి ఏం కాదు. అనుభవం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను, చంద్రబాబును దగ్గరగా తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఆయన మసిబూసి మారేడుకాయ చేసే ఆ భ్రమణ కల్పించడంలో, గోబెల్స్ క్రియేట్ చేయడంలో ప్రపంచంలోనే సిద్ధ గోబెల్ అన్నటువంటి వాడు ఉన్నాడు చూడండి, వాడిని మించిపోతాడు. సరే, ప్రధానంగా అండి ఇంకొకటి, ఇప్పుడు ఈ రాజధాని విషయంలో ఇప్పుడు అక్కడ పెట్టడానికి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో మనకు రాజధాని కావాలి. మీరు ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళు ప్రధానంగా చాలామంది వైజాగ్ చేయమని చెప్పేసి అప్పుడు కొంతమంది అడగడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్లేస్ కరెక్టే అని నమ్ముతున్నారా మీరు, లేదంటే వైజాగ్ చేస్తే బాగుంటుంది అంటారు? మీ అభిప్రాయం? నేను అన్నది వైజాగ్ చేయాలన్నటువంటి దాంట్లో అది ఒక ఆప్షన్ ఉంది. అలాగే కృష్ణా గుంటూరు దాంట్లో కూడా ఆప్షన్ లేకపోలేదు, అది మంచి ప్లేస్ కాదని కూడా మేము అనటం లేదు. కానీ మేము అంటున్నది అంతా ఏమిటంటే, ఇక్కడ ఈ పొలాలు ఇవి కాకుండా అప్లయన్స్ ఉన్నాయి వినుకొండ అటువైపు. ఆల్రెడీ మనకు సర్వే జరిపినటువంటిది దగ్గర దగ్గర 30,000 పైన 40,000 దగ్గర అక్కడ ఉంది, ల్యాండ్ ఉంది, అక్కడ చేసుకోమని చెప్పాం మనం. అది దానికి మనకి ఎలాంటి అభ్యంతరం ఏం లేదండి. అక్కడ పెడుతున్నారు, ఇక్కడ పెడుతున్నారు. అయితే వైజాగ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాంపిటెంట్ వెన్యూ ఫర్ ది క్యాపిటల్ టౌన్. ఇప్పుడు డెవలప్ చేయాల్సినటువంటి అవసరం కూడా పెద్దగా లేదు. అక్కడ అన్నీ డెవలప్ అయి ఉన్నాయి. ఫైనాన్షియల్గా మీకు కొంత కుషన్ కూడా కలిసి వస్తుంది. ఆయన ఆలోచన చేయలేకపోయినారు ఎందుకో, ఏ కారణాల వల్ల నాకైతే అర్థం కాదు. కానీ అది అయితే కార్నరు ఆయన అంటూ కనెక్టివిటీ అంటున్నాడు. ఏమండి, మద్రాసు క్యాపిటల్ ఉన్నప్పుడు ఏ కనెక్టివిటీతో వెళ్ళాం మనం? అక్కడి నుంచి కర్నూలు వచ్చేటప్పుడు అది కార్నర్లో లేదా? ఏ కనెక్టివిటీతో వెళ్ళాం? ఇప్పుడు హైదరాబాద్ మాత్రం ఎక్కడ ఉంది మాకు? కార్నర్ కాదా? ఇప్పుడు ఎలా వెళ్ళాం? అది కాదండి. క్యాపిటల్ అన్నటువంటిది పాలనాపరమైనటువంటి సౌలభ్యం కావాలి. ఇవాళ ఏముంది? వైజాగ్ మాత్రం ఏముందండి? మీకు రోడ్డు కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది. ఏ కనెక్టివిటీ లేదు వైజాగ్కి. అయితే ఇప్పుడు నేను మళ్ళీ దాని వివాదాన్ని తిరిగి తోడుతున్నాను అన్నటువంటిది కాదు. అదే మీ అభిప్రాయం? అది నా అభిప్రాయం. ఇట్స్ ఏ వెరీ గుడ్ కాంపిటేటివ్ వెన్యూ, అందులో అనుమానం ఏం లేదు. మరి కారణాలు ఏమిటన్నటువంటిది మరి ఇక్కడ పెట్టారన్నటువంటిది పెద్దలకే తెలియాలి. మరొక ప్రధాన ప్రశ్న సీతారాం గారు, ఇప్పుడు రాజధాని అక్కడ నిర్మాణం జరుగుతుంది. మీ పార్టీ వాళ్ళకి అక్కడ ఇష్టం లేక అక్కడ కొన్ని పొలాలను మీరే అక్కడ తగలబెట్టించారని చెప్పేసి ప్రధాన ఆరోపణ. అది నిజమా కాదు? వరి కుప్పలను తగలబెట్టించారు. అక్కడ ప్రజలు అడిగితే చెప్తున్నారు సార్. అంటే ఎవరు తగలబెట్టారు ఏమిటన్నటువంటిది అక్కడ పబ్లిక్, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తారు. వైఎస్ఆర్సీపీకి ఏంటి అవసరం ఏంటి? రైతుల పక్షాన నిలబడి రైతు గొంతుకుగా నిలబడినటువంటి వైఎస్ఆర్ పార్టీ రైతు కష్టాల పట్ల, రైతు తాలూకా ఇబ్బందుల పట్ల నిలబడి ఈవేళ శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ రైతు గొంతుగా పోరాడుతున్నటువంటి మాకు అవసరం లేదు. అలాంటి ఆలోచనలు ఉండవు, రావు. దానివల్ల మాకు వచ్చిన అడ్వాంటేజ్. మరి స్వయంగా హోంమంత్రి ప్రకటించారు ఆ తెల్లారి, ఇది చేసింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని. మరి మీరు ఎందుకు దాన్ని చూపించమన్నాం కదా? మరి మీ పార్టీ వాళ్ళు ఇది కాదని ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు? మా అక్కడ రామకృష్ణారెడ్డి గారు మా ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఉన్నాయి అన్నాడు కదా ఆధారాలని, హోమ్ మినిస్టర్ని చూపించమనండి. రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, మేము కాదు, దమ్ముంటే హోమ్ మినిస్టర్ని ప్రూవ్ చేసుకోమని చెప్పాడు కదా. లోకల్ ఎమ్మెల్యే అండి, మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. అవును, ఆయన చెప్పాడు. ఏమైనాడు హోమ్ మినిస్టర్ చెప్పమనండి. అందుకే అదేం కాదు అది సరే. దానివల్ల అలాంటి చేయటం వల్ల ఏమొస్తుందండి మాకు? ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు మీ పార్టీని అంటే మీ పార్టీ స్పందించట్లేదంటే అర్థం చేసుకొని ఒక జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ రావాలని కోరారు. ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎంత ఆదరణ వచ్చిందంటే ఆ రోజున ఆ సరౌండింగ్ విలేజెస్ అన్నీ కూడా. అలాగే ఆ రోజు మీడియా అంతా 2 రోజుల పాటు మొత్తం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన చూపెట్టారు. అంటే మీ పార్టీ అధ్యక్షుడి మీద నమ్మకం లేక ఆయన పిలిచారంటారా? కాదు, వాళ్ళు పిలవల, ఈయన వెళ్ళాడు. లేదు, రైతులు కోరారు. ఈయన వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు పిలిపించి మాట్లాడి, ఇక్కడ నెగిటివిటీ ఉంది, చంద్రబాబు నాయుడు వెళ్తే గుడ్డలోడ తీస్తారని, నువ్వు వెళ్ళి రానా ఆయన నా మానాన్ని రక్షించు అని చెప్పి వేడుకుంటే పాపం ఆయన మానం పోతున్నా అక్కడికి వెళ్ళాడు ఆయన. రైతులంతా ఎంత నిలదీశారో మనం మీడియాలో చూసాం కదా. నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ నాకు మంచి
నాకు మంచి స్నేహితుడు కూడా, అసలు ఆ నాకు మంచి స్నేహితుడు పవన్ కళ్యాణ్. అదే సమయంలో ఈయన వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి చూసిన తర్వాత నాకు నిజంగా బాధేసింది. ఇలాంటి కాంట్రవర్సీ ఇష్యూలు ఈయనేమి వెళ్ళాడని చెప్పాను అనుకున్నాను నేను. అసలు అది వెళ్ళటం పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందంటారా మీ ఉద్దేశం? తగ్గింది, డెఫినెట్గా తగ్గింది. సర్వే జరిపించుకోమనండి. 100% ఇవాళ నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఇమేజ్, రైతులు భూములు రాజధాని కట్టడం పేరుతో తీసుకుంటున్నటువంటి చర్యలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం మూలంగా రైతుల హృదయంలో ఉన్నటువంటి మంచి స్థానాన్ని ఆయన కోల్పోయాడు. ఓకే అండి. అయితే ఇప్పుడు మరొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు అక్కడ ఉన్న రాజధానిని, అది మీరు అన్నట్టుగా ఒకసారి సింగపూర్, ఒకసారి చైనా, ఒకసారి మలేషియా అని చెప్తూ ఉన్నారు. అసలు నిజంగా ఆ రాజధాని ఎప్పుడు పూర్తవుతుందని మీ నమ్మకం, మీకు పర్సనల్గా? ఆయన చెప్పాలా? ఆయనకి అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే మీకేమనిపిస్తుంది అసలు? ఎందుకంటే ఆయనతో మీకు అనుబంధం బాగా ఉంది కదా, మిగతా వాళ్ళకంటే మీతో పార్టీలో అనుబంధం బాగా ఉంది కదా. ఆయన స్వాప్నిక్ జగత్తులో విహరిస్తుంటాడు, ఏది భూమి మీద నడవడతను. అంతా కళల లోకం, అంతా కళల లోకం. చైనా వెళ్తాడు, చైనాని తెస్తానంటాడు. అమెరికా పోతాడు, అమెరికా వస్తుందంటాడు. సింగపూర్ అంటాడు, మలేషియా అంటాడు, జపాన్ అంటాడు, చైనా అన్నాడు, మొన్న నయా రాయ్పూర్ అన్నాడు. ఆయన ఏం చేస్తాడు అసలు? ఆయనకు ఉన్నటువంటి స్పష్టమైన అభిప్రాయం ఏంటో చెప్పాలని ముందు, దాని మీద ఇది ఎప్పుడులోగా అవుతుందో మేము చెప్పగలం. ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు. రాజధాని పట్టణ నిర్మాణ భాగంలో ఆయన ఆలోచన ఏంటో, ఆయన ఎక్కడున్నాడో స్పష్టమైనటువంటి ఆలోచన లేనటువంటి దాంట్లో ఇవాళ ఉన్నాడు అతను. ఇప్పుడు సింగపూర్ కన్సల్టెన్సీ అన్నాడు, అది ఏమిటది నేను అడుగుతున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టూర్లు వెళ్ళి వస్తున్నాడు, గతంలో కూడా చాలా దేశాలు తిరిగాడు. ఒకసారి నేను కూడా వెళ్ళాను అతనితో. నేను అడుగుతున్నాను, గతంలో జరిగినటువంటి ఒప్పందాలు ఏవో కొన్ని జరిగాయి కదా మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ ఒప్పందాలు యథాతథంగా ఎన్ని ఇంప్లిమెంట్ చేశారు అది డాక్యుమెంటేషన్ జనంకి ఇవ్వండి. దాన్ని బట్టి ఈరోజు మీరు విదేశాలు వెళ్ళి పర్యటన సంతకాలు పెట్టుకున్న ఒప్పందాలు ఇంప్లిమెంట్ అవుతాయో కాదో తేలిపోద్ది. మా పార్టీ జనరల్ సెక్రటరీ అడిగారు, అసలు మీరు ఏ ఒప్పందాలు చేసుకున్నారో ప్రజలకు ఇవ్వండి అని. ప్రజలకు ఇవ్వాలి కదా, అపోజిషన్ అడిగితే ఇవ్వవా? ఇది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ఆల్సో. మాకు ఆ రైట్ ఉంది. లేకపోతే రేపు సమాచార చట్టం కింద నాయన నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవడు ఇది పెట్టావు ఇమ్మని చెప్పి అడుగుతాం. అది ఆ పరిస్థితి తెచ్చుకోకముందే ఇదిగో మేము ఒప్పందాలు చేశాం, ఈ ఒప్పందాల వల్ల ఈ ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి జరుగుతాయని భావించాం, ఇవి చేశాం. సరే, అది ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు అవుతుంది కాదంటే ఇట్ టేక్స్ సమ్ టైం, కొంత టైం కూడా మనం ఇవ్వాలి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏవే ఒప్పందాలు చేశావో జనానికి ఇవ్వు. గతంలో నువ్వు చేసుకొని వచ్చినటువంటి ఒప్పందాలన్నీ భాగంలో ఎన్ని జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో? స్వర్ణ ఆంధ్రప్రదేశ్ భాగంలో ఆ రోజు చాలా విదేశాలు వెళ్ళాం. మొన్నటి ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమేంటుంది? ఒకటి, ఈ అసత్యపు అబద్ధాలు, వాగ్దానాలు. రైతు రుణమాఫీ అనండి, మహిళా రుణాలు, అదే డ్వాక్రా సంఘాల పరపతి రుణమాఫీ కానివ్వండి, నేతన్నల రుణమాఫీ కానివ్వండి, ఆ తర్వాత బాబు వస్తే జాబ్ ఇస్తాడన్నటువంటి కానివ్వండి, నిరుద్యోగ భృతి కల్పిస్తామని కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ అసత్యపు వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టి ఏమరపాటున జల్లకొట్టి అధికారం లాగేశాడు. ఒకటి. రెండవది, మోడీ గారి ప్రభావం బాగా ఉంది. అయితే నేనేమంటానంటే, ఇదే మోడీ గారిని గుజరాత్ అల్లర్లలో దేశ బహిష్కరణ చేసి ఉరిశిక్ష వేయాలన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారం కోసం సిగ్గు, లజ్జ, మానం, అభిమానం అన్నీ వదిలేస్తాడనడానికి. మరి ఎన్నికలప్పుడు మీరు ఎందుకు దీన్ని ప్రధానంగా ప్రచారం చేయలేకపోయారు? చెప్పాం సార్, ప్రజలకు ఇస్తామంటే ఆశ, కొడతామంటే భయం సార్. మేము ఇవ్వలేదని చెప్పాం మేము. అయినా నేను ఇస్తానన్నాడు. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి మీకు క్లియరింగ్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అవును, ఆ రైతులు రుణాల మాఫీ అన్నటువంటిది ఎంత ఎఫెక్ట్ పడింది అన్నటువంటిది. కాబట్టి ఈరోజు కూడా
మోడీ గారి ప్రభావంతో మన శాసనసభలో చూస్తే నన్నెవరు ఓడించారు, నాకు ఏమనుకుంటున్నారు ఇది అదని చెప్పేసి అని అన్నారు ఆయన. నేను రాజశేఖర రెడ్డి గారు కొట్టిన దెబ్బకి 10 ఏళ్ళు బొక్కబోరలా పడ్డాడు. మోడీ గారు వచ్చి మొహం మీద నీళ్లు కొట్టి చెయ్యి పట్టి లేపాడు. మోడీ గారి ఫ్యాక్టర్ ఒకటి ఖచ్చితంగా యువతకి చాలా విధమైనటువంటి ప్రభావాన్ని చూపించింది యువత మీదను. తర్వాత కాంగ్రెస్ పార్టీ జనరల్గా ఒక డెసిషన్ తీసుకుంది. ఏం తీసుకుందంటే, మనం గెలిచే దగ్గర ప్రయత్నం చేయండి, లేని దగ్గర టీడీపీకి సపోర్ట్ చేయండి, వైఎస్ఆర్సీపీకి చేయొద్దు. ఎందుకు వద్దంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోనికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఈజ్ గోయింగ్ టు బి రూటెడ్ అవుట్. కాబట్టి ఈ ఫ్యాక్టర్ ఒకటి బలమైనటువంటి ఫ్యాక్టర్. రెండవది, విచ్చల విడిగా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఏ డబ్బో తెలియదు కానీ విచ్చల విడిగా అంటే మొగుళ్ళు పొడిసేసి మొగసాలకి ఆడవడం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీదని అవినీతి ఆరోపణలన్నీ చూపించి ఇవి చూపించి అవి చూపించి డైవర్ట్ వచ్చి చిట్టు కొట్టాడు. ఇవన్నీ అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి, నేను కాదన్ను. అయితే ఏమిటంటే, ఏదైనా అల్టిమేట్గా గుర్రం గెలిచిందా ఓడిందా అన్నటువంటి దాని మీదనే మనం అనుకుంటాం. ఏవి చూపినా నైతికమా అనైతికమా అన్నటువంటిది పక్కన పెడితే ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ పనిచేసే తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చింది. కానీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఎంత వేగంతో వచ్చిందో అంత వేగంతో ఇది కుప్ప కూలిపోబోతుంది. అంటే కుప్ప కూలిపోతాం అంటే మీ గవర్నమెంట్ అన్న పడిపోతుందని మీ నమ్మకం ఉందా? రేపు ప్రజాభిప్రాయం, దట్ మీన్స్ ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు ఉండవండి. ఇప్పుడు సంవత్సరం అంటే పేజీలు తిరగేసినట్టు తిరగబడిపోతున్నాయి సార్. 4 ఏళ్ళు మరొక సంవత్సరం అయ్యేసరికి 2 సంవత్సరాలు అంతే. ఇక అక్కడి నుంచి ఎలక్షన్ ఫేవరు, తిట్టుకోవడం కొట్టుకోవడం పని సరిపోతుంది. వింటారా? ఇక డెవలప్మెంట్ సంగతి దేవుడు. ఇక్కడ ఏనాడైతే ఇది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నడుస్తుంది సార్, దయచేసి మీరు గమనించాలా. ఏనాడైతే రాజ్యాంగబద్ధమైనటువంటి కలెక్టర్లు ఎస్పీలు సమావేశంలో ఒక ప్రజాస్వామ్యతంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారు, మీరు పని చేయండి అని చెప్పి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎస్పీ కాన్ఫరెన్స్లో చెప్పాడో ఆనాడే ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి పాలన అందించబోతుంది అన్నటువంటిది మేము అర్థం చేసుకున్నాం. అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు, పింఛన్లు పూర్తిగా ఇవ్వటం లేదు. ఏమండి నేను అడుగుతున్నాను, ప్రజలు ఎన్నుకున్నటువంటి పంచాయతీ సర్పంచులు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎంపీటీసీలు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎంపీపీలు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, టీడీపీ కానివ్వండి, మరి ఇంకే రాజకీయ పార్టీ కానివ్వండి, ఇవాళ వాళ్ళకి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 73-74 అమెండ్మెంట్ రాజ్యాంగం తర్వాత 29 అధికారాలు బదలాయించారు. వాళ్ళకి బదలాయిస్తూ దాన్ని లోకల్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నారు. అతను స్థానిక ప్రభుత్వం అని చెప్పని అందులో ఎవరూ తలదూర్చడానికి లేదు. అలాంటిది ఒక జీవో ద్వారా 135 జీవో ద్వారా కమిటీలని వేసి, జన్మభూమి కమిటీలని, పింఛన్ కమిటీలని, వర్క్స్ కమిటీలని వేసి వాళ్ళని డెమ్మీలను చేసి మీరు ఈవేళ పింఛన్లని చెప్పి కార్యకర్తల ద్వారా సెలక్షన్లు చేయించుకొని కలెక్టర్లు ఏడుస్తున్నారు సార్. మేము వెళ్తే ఏం గవర్నమెంట్ సార్ ఇది? ఆయన మాట్లాడితే అకౌంటబిలిటీ కోసం మాట్లాడతారు ముఖ్యమంత్రి. ఫైన్ ట్యూన్ అడ్మినిస్ట్రేషన్ అంటాడు. ఇది ఏం అడ్మినిస్ట్రేషన్ సార్? మేము ఒక పింఛన్ ఇవ్వడానికి మాకు అధికారం లేదు, హక్కు లేదు. ఒక వర్క్ ఇక్కడ చేయండి అని చెప్పి సర్పంచులు మేము అడగలేకపోతున్నాం. ఇప్పుడు హుదూద్ తుఫాన్ ఉందండి, రైతులు ఆయకట్టుదారులు ఎవరైతే వాళ్ళకి ఇవ్వాలి, అది వాళ్ళకి ఇవ్వటం లేదు. వాళ్ళ కార్యకర్తలకి పసుపు చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళకి ఈనాడు పంపిణీ చేస్తున్నారు. అంటే నేను ఎందుకంటున్నానంటే అభివృద్ధి ఇక్కడ లేదు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా గ్రామాల్లో వర్గాలు సృష్టించి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అందించి ఆ ఫలాలతో అధికారంలోనికి రావాలని చెప్పి అనుకోలే. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అదే చేశారు. రెండోసారి ఆయన అధికారంలోనికి వచ్చారంటే కేవలం ప్రో గవర్నమెంట్, ప్రో రాజశేఖర రెడ్డి గారు ఓటుతో వచ్చారు. ఆ విధంగా ఇవాళ ఇక్కడ లేదు. ఇది వీళ్ళకి డబ్బులు లేవు, అడ్మినిస్ట్రేషన్ ప్రగతి లేదు, సంక్షేమం లేదు, ఏమీ లేదు. ఈ ప్రభుత్వం ఇవాళ కేవలం పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కలెక్టర్లు అండి,
కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ నెత్తి పట్టుకొని కూర్చుంటున్నారు. ఆ ఎండిఓలు, జిల్లా అధికారులు, ఇదేమిటి సార్ ఇది? ఎంత అరాచకమా అడ్మినిస్ట్రేషన్లో, పొలిటికల్ ఇంటర్ఫీరెన్సు, ఎనార్కీ ఇంత. సరే ఏదో ఒకటో ఆరో మేము చేసాం, మాకు తెలుసు. ఓకే అండి. కాబట్టి ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా భ్రష్టు పట్టిన స్థాయికి వెళ్ళిపోతుంది ఇది. కాబట్టి దీంట్లో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను సార్, ఈ ప్రభుత్వం కేవలం ఈ వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు రాజకీయపరమైనటువంటి పైరివీలు, కార్యకర్తల్ని, ఈ ఎల్లో బ్యాండికూట్స్ని బుక్కుతూ ఉంటే చప్పట్లు కొట్టి బాగా బుక్ అయ్యాయి ఇంకని చెప్పి అభినందించడానికే తప్ప ప్రజల క్షేమం, ప్రజల సంక్షేమం, ప్రజాభ్యుదయం, అభివృద్ధి అన్నటువంటిది పూర్తిగా లేకుండా చేసే పరిస్థితి ఈనాడు ఏర్పడుతుంది. చివరికి ఐఏఎస్ అధికారులు చేతులు ఎత్తేస్తున్నారంటే ఇక మీరు అర్థం చేసుకోండి, ఒక ముఖ్యమంత్రి ఎవడైనా అలా చెప్పుకున్నాడా సార్? మీరు ఆలోచించండి. నేను తమ్మినేని సీతారాం అంటున్నాడని కాదు, మీరు ఆలోచించండి. ఒక ఐఏఎస్, ఐపీఎస్ రాజ్యాంగబద్ధమైనటువంటి సమీక్షలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారు, మీరు పనిచేయండి అని చెప్పడం, ఒక ముఖ్యమంత్రి చెప్పడం ఎంత లజ్జాహీనం అండి. మానాభిమానాలున్న ఏ ముఖ్యమంత్రి అయినా అలా చెప్తాడండి? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున మా హాట్ సిటీ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు. రైట్ సార్. మీరు ఇంకా మీ ఫ్యూచర్ ఇంకా పొలిటికల్గా బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఈరోజు హాట్ సిటీ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.